మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో మంత్రి వివేక్ వెంకటస్వామి సామాన్య ఓటర్లా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. హైటెక్ సిటీలోని తన నివాసం నుంచి పోలింగ్ కేంద్రం వరకు నడుచుకుంటూ వెళ్లిన ఆయన బూత్ నెంబర్ 227లో క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి కోరారు. ప్రజాపాలనలో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషను, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా, ఎందుకంటే ప్రజాపాలన ఉంది, ఎక్కడ కూడా పోలీస్ ఒత్తిడి ఉంది. టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలా మందిని విత్డ్రా చేయించడం, పోలీస్ని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులు లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలా మందికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ